సిసెరా ఆగుతాడా? రాజ్య యొక్క అధికారాన్ని తీసుకొని వెంటనే పరిగెత్తి ఇశ్రాయేల్ అందరినీ కూడా హతము చేయడానికి, చంపడానికి, వాటిని వెట్టి పనులు చేయించడానికి కూడా వెనకాడకుండా ఈ సిసెరా ముందుకు సాగుతున్నాడు. చాలా బలాఢ్యుడు సిసెరా. 900 ఇనుప రథములు అంటే అది మామూలు అండి. ఎంత సైన్యము అతని చేతిలో ఉన్నదో ఒకసారి మనం గమనించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కనుక 20 సంవత్సరములు కూడా ఇశ్రాయేలును కఠినమైన బాధ పెడతాడు ఈ సిసెరా. యాబేను రాజు యొక్క అధికారంలో ఉన్న సిసెరా 20 సంవత్సరాలు ఇజ్రాయెల్ను అరిగోసబెట్టాడు చూడండి. కాబట్టి ఈ ఇశ్రాయేల్ అంతా కూడా ఏం చేశారంటే యెహోవా దేవునికి ప్రార్థన చేశారు. యెహోవా దేవునికి ఏం చేశారు? మొరబెట్టారు. ఈ రోజున మనకి ఏదన్నా ఇబ్బందులు, ఆటంకాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? మనం కూడా దేవునికి మొరపెడదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యో నా పరిస్థితి ఇలాగున్నదే, నేను అల్లాడిపోతున్నాను, నా జీవితం ఇట్లెందుకైంది, నాకు ఈ వ్యాధి ఎందుకు వచ్చింది, లేకపోతే పగవారు ఇంటి మీదకి ఎందుకు వస్తున్నారు అని చెప్పి మనం ఎంతగానో బాధపడుతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం గమనించినట్లయితే కొన్ని కుటుంబాలు నేను పరిశీలన చేస్తుంటాను. ఏదో వచ్చాము, పుట్టాము, పెళ్లి చేసుకున్నాము, ఇక చచ్చాము, అంతేగాని ఇక ఏమీ లేదు. తిన్నాము, పడుకున్నాము,